నియోజకవర్గం నుండి తన గెలుపు భారీ మెజారిటీతో ఖాయమని బూరా నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. నియోజకవర్గానికి తాను ఎంపీగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానని తెలిపారు. ఈసారి గెలిస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తాము చేయని అభివృద్ధిని కూడా తామే చేశామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశ సంక్షేమ అభివృద్ధి కోసం బీజేపీకే సాధ్యమంటున్న డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ విమర్శల పర్వం తారాస్థాయికి చేరుకుంది. ఇక ఇదే క్రమంలో భువనగిరి నియోజకవర్గంపై కూడా విమర్శల పర్వం తారాస్థాయికి చేరుకోవడంతో పాటుగా ఖచ్చితంగా తామంటే తామే గెలుస్తామని మూడు రాజకీయ పక్షాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య ఉన్నారు. ప్రధానంగా చెప్పండి సార్, ఎయిమ్స్కు సంబంధించి మీరు మీ మానసపుత్రికగా చెప్తున్న పరిస్థితుల్లో ఎయిమ్స్కు తాను ఎంపీగా ఉన్నప్పుడే కొట్లాడి నిధులు సాధించాలని గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో కాపీలో కూడా తన పేరే ఉందని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన సీఎం సభా సాక్షిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? అసలు ఎయిమ్స్కు నిధులు సాధించింది ఎవరు? ఈ ఎయిమ్స్ను భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడం ఏ రకంగా ఉండబోతుంది? ఎట్లా ఉంటావు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు ఎట్లుంటాయి? పార్లమెంట్ బిల్డింగ్ కూడా నేనే కట్టించని అంటాడు. మీరు కూడా సీరియస్గా తీసుకుంటారా? ఎయిమ్స్ అట్లాంటి వాళ్ళ గురించి అట్లాంటి ప్రశ్న కూడా మీరు వేయొద్దు. ఏదో మెంటల్గా మాట్లాడుతుంటారు, వదిలిపెట్టాలి. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం అంటే మీ హయాంలో చేసింది ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు బూరా నర్సయ్య గౌడ్ 4 గంటలు కష్టపడి ఎయిమ్స్ సాధించి బూరా నర్సయ్య గౌడ్ టైంలోనే మెడికల్ కాలేజ్ ఓపెన్ అయింది, హాస్పిటల్ ఓపెన్ అయింది. కరోనా టైంలో అది స్టార్ట్ అయింది. అప్పుడు శాంక్షన్ అయిన డబ్బులు అంచెలుగా విడుదలవుతాయి. అందులో ఈయన చేసింది ఏం లేదు కదా. స్వతహాగా ఒక మోరీ సరే. ఇప్పుడు పోటీ నాకు వెంకరెడ్డిది కాదు కదా. ఇప్పుడు పోటీ మాకు వెంకరెడ్డి కాదు, రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్తో పోటీ, కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ. ఆయన చరిత్రలో నేను చెప్పమని రాదు. బేగానమే షాదీమే దివానా అబ్దుల్లా దివాన్ అన్నట్టు, పక్క ఇంట్లో పెళ్ళైతే మన ఇంట్లో రంగులు వేసుకున్నట్టు అభ్యర్థి గురించి చెప్పరాదు రా భయ్. అభ్యర్థి ఎవరు? ఇప్పుడు పోటీ ఎవరికి? బూరా నర్సయ్య గౌడ్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఆయన చరిత్ర ఏంది? ఆయన చేసింది ఏముంది? ఆయనని బూరా నర్సయ్య గౌడ్ని కంపేర్ చేసి మాట్లాడండి. ఇక నువ్వు అంటావు నేను మోడీ గారిని ప్రధానమంత్రి చేసిందే నేను అంటావు. ఇక మీ వాక్యాల గురించి నేను పెద్ద వెంకటరెడ్డి గారు మంచి మిత్రుడు కాబట్టి ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అట్లాగే చెప్పండి, మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సాధ్యం. గతంలో చాలామంది చాలా రకాల హామీలు ఇచ్చారు తప్ప ఇప్పుడు ప్రక్షాళన పూర్తి కాలేదు. ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తామని రేవంత్ రెడ్డి భువనగిరి సభ సాక్షిగా చెప్పినట్టు పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? దేవుడి మీద ప్రమాణం చేసిండు కదా. ఇది ఎట్లా ఉంది అంటే తుపాకీ రామన్న ముచ్చట్లాగా ఉంటుంది. నీ దగ్గర 5 రూపాయలు లేవా, రైతు బంధు ఇవ్వడానికి పైసలే లేవా, నువ్వు దేవుడి మీద ప్రమాణం నువ్వు చెప్తే నమ్మవు. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఈ పథకం పెడతా దేవుడి మీద ప్రమాణం చేస్తా అంటాడు? నాలాంటోడే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్తా అంటే నీ మాట మీద నీకే నమ్మకం లేదు, నీ మాట మీద ప్రజలకు ఎట్లాగ నమ్మకం లేదు. ఇదంతా ఉత్తిట్టు మాట. 50,000 కోట్లు కాదు, 50,000 పైసలు కూడా వాళ్ళ దగ్గర లేవు. అది చేసేది లేదు, మోసే దుర్గంధం పోయేది లేదు. అందుకొరకు దాని మీద కూడా పెద్ద సీరియస్గా మీరు చర్చకు పెట్టకండి. ఫైనల్గా చెప్పండి, భువనగిరి నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, ప్రస్తుతం మీరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. రేపు ఒకవేళ విజయం సాధిస్తే మీ ముందున్నటువంటి విజన్ ఏంటి? ఈ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలను, వాటి పరిష్కారం కోసం ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? ప్రజల సమస్యలను ఏ రకంగా పరిష్కరించబోతున్నారు? ప్రధానంగా ఏంటంటే ఇక్కడ నేను నోటీస్ చేసింది అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెయిన్ ప్రాబ్లం, నెంబర్ 1 ప్రాబ్లం. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఇరిగేషన్. నెంబర్ 3 ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్. 4 ఏంటంటే స్కిల్ ట్రైనింగ్. ఈ 4 అంశాలు. అయితే నా యొక్క ఆలోచన విధానం నెక్స్ట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో యువతను సుశిక్షితులుగా చేయడం అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఇండస్ట్రియల్ కారిడార్. మా మోడీ గారు ఇప్పటికే హైదరాబాద్ టు వరంగల్, హైదరాబాద్ టు విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వల్ల అది నత్తనడక నడుస్తుంది. నేను వచ్చిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అలానే త్రిపురాని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాచకొండ ఇరిగేషన్ ఇన్కంప్లీట్ ఉందో వీలైనంత వరకు వీళ్ళు చక్కగా ఉంటే, ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం.
అదేవిధంగా రాచకొండ గుట్టలు పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎంఎంటీఎస్ శాంక్షన్ ఎట్లా చేపించాను దాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇదొక మెడికల్ హబ్గా ఆల్రెడీ అయిపోయింది. ఐటీ హబ్ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కానీ ఇబ్రహంకంటే భువనగిరి పార్లమెంటు ఈస్ట్ సిటీలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కేడి అక్కడ మోడీ అనే కామెంట్లు చేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూస్తారు? అసలు ఇక్కడ చంద్రశేఖరరావును కేడి అని, కేంద్రంలో మోడీని ఈ రకంగా విమర్శిస్తూ వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఆరోపణ కూడా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? వినాశకాలే విపరీత బుద్ధి. గతంలో చంద్రబాబు అన్నాడు, పోయిండు. ఇప్పుడు కాలబేరానికి వచ్చాడు. కేసీఆర్ అన్నాడు కేడి మోడీ అని. ఇది అందుకొరకు ఆయనకు ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ నుంచి అక్షంతలు పడుతున్నాయి. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి పదవి ప్రశ్నార్థకంగా మారుతుందని భయం. అందుకొరకే విపరీత పాలనతో మోడీ కేడీ అంటాడు. దాని పరివాసనం ముందు మీరే చూడబోతున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరించడం, దానికోసం తాను కృషి చేసిన క్రమంలో తన విజయం బీజేపీ విజయం